ఇక్కడ పబ్బులు చూపిస్తా చూడండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం వన్ డే ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. అది వచ్చేసి డర్డల్ డోర్, మళ్ళీ లూల్వర్త్ కేవ్ అని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తుంటాం. ఈరోజు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం అనమాట. యాక్చువల్లీ డిపార్చర్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock అనమాట. ఆల్రెడీ 6 దాటిపోయింది బికాస్ ఆఫ్ వర్షం అనుకుంటాను. వర్షం నిన్న ఈవినింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది గైస్. అంటే నార్మల్ చిన్నగా పడుతుంది, ఇప్పటిదాకా పడుతూనే. యాక్చువల్లీ మేము గ్రూప్ ట్రిప్లో వెళ్తున్నాం అనమాట. అంటే డిఫరెంట్ పీపుల్ అందరూ ఉంటారు. మేము ఒక్కటే వెళ్ళడానికి ఇక్కడ ప్లేస్ కరెక్ట్గా తెలియదు కాబట్టి వీ డోంట్ నో హౌ టు ట్రావెల్. దట్స్ వై వీఆర్ గోయింగ్ ఇన్ అ బస్ అనమాట విత్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. గైస్ ఇప్పుడే డోర్కి రీచ్ అయ్యాము. నడుచుతూ వెళ్తున్నాం అనమాట. మీకు లొకేషన్ చూపిస్తే ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ద వే అనమాట లోపలికి వెళ్ళడానికి. క్రేజీగా ఉంది. జనాలు చూడండి. డోర్ వచ్చేసి అక్కడ ఉందన్నమాట. మనం ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. వ్యూ చూడండి గైస్. Guys, I'll show you the door now. This is the view. అదే డోర్ అన్నమాట. ఎంతమంది జనాలు ఉన్నారు అసలు. ఎక్కడ కూర్చోవాలా అని ప్లాన్ వేస్తున్నాం. ప్లేస్ ఎదుర్కొంటున్నాం. మొత్తానికి ప్లేస్ అయితే దొరికింది. స్నాక్స్ తింటున్నాం గైస్. మొత్తానికి ప్లేస్ అయితే దొరికింది. స్నాక్స్ తింటున్నాం గైస్. గాయస్ ఇప్పుడు డడోలో అయిపోయింది. నెక్స్ట్ లూల్వర్త్ కోవ్కి వెళ్తున్నాము. వచ్చిన వాళ్ళు అయితే 40 minutes కంటిన్యూస్ వాక్ ఉంది అని చెప్తున్నారు. కానీ మేము వెనక్కి రావడం అవసరం లేదనమాట. ఎందుకంటే మా బస్సు అక్కడే వెయిట్ చేస్తుంది పార్కింగ్లో. లూల్వర్త్ కోవ్ చూసుకోవడం అయిపోయిన వెంటనే డైరెక్ట్గా బస్ ఎక్కడమే. బట్ ఇక్కడ నుంచి 40 minutes వాక్ నడుచుకుని పోయేది ఉంది కదా. వ్యూ చూపిస్తా చూడండి. అక్కడే డర్డల్ డోర్ అనమాట. అక్కడ నుంచి అదంతా వాక్ ఇట్లా వచ్చి ఇలా వచ్చాము. ఇది లూల్వర్త్కి వెళ్ళే దారి అన్నమాట. సో ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. చూస్తాను, టైం చూసుకున్నా. ఎన్నింటికి వెళ్తానో చూద్దాం.
అది కలుస్తా గైస్. ఇప్పుడే రీచ్ అయ్యాను లూలు వర్క్. ఓకే, జస్ట్ 15 minutes పట్టింది అంతే, కానీ వాళ్ళే 40 minutes అలా చెప్పారు. ఏమైనా అప్ డౌన్ 2 సార్లు చెప్పినట్టున్నారు. బట్ మాకైతే 15 minutes పట్టింది అంతే. మీకు కూడా చూపిస్తా చూడండి. ఇదే గాయస్ టోటల్. అక్కడే రైడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, వాటర్ రైడ్స్, కాయాకింగ్, మళ్ళీ బోటింగ్, ఇంకా ఏదో ఉన్నాయంట, వెళ్ళి చూడాలి. అదే నేను చెప్పినట్టు మేమైతే మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బికాజ్ మా బస్సు అక్కడే ఉంది. సో మేము రైడ్స్ అన్ని ఫినిష్ చేసుకొని లంచ్ ఏమైనా చేసేసి బస్ ఎక్కి రిటర్న్ వెళ్ళిపోవడం అంతే. బట్ ఇది ఓన్లీ 1 time విజిట్ అంతే గైస్, ఇంకొకసారి రావాలనిపించదు. ఓన్లీ 1 time చూస్తే చాలు గైస్. ఇక్కడ మీకు పబ్లు మరి ఏమంటారు స్టేస్ అవన్నీ చూపిస్తా చూడండి. ఇది కూడా అంతే, ద ఫుల్ స్ట్రీట్ అన్నమాట. ఈటింగ్, స్లీపింగ్, డ్రింకింగ్ అంట. ఫుల్ చిల్ అవుతున్నారు గైస్ అందరూ. ఎంత అంటే అసలు ఫుల్గా ఉంది. నాకు తెలిసి టెంపరేచర్ ఒక 28-30 ఉంటుందేమో. చాలా అంటే చాలా ఎండగా ఉంది. లాడ్జ్ అయితే మేము బోటింగ్ కోసం వెళ్తున్నాం అనమాట. ఇంకొక సైడ్ ఏమో వ్యూ ఉంది. వ్యూ ఆల్రెడీ మేము అక్కడ డటల్ డోర్ దగ్గర చూసేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్కేంత ఓపిక లేదు. నేను చూపిస్తా చూడండి ఎక్కడ ఎక్కాలి అని. అదే అనమాట, అక్కడ ఎక్కితే ఫుల్ ఆ టాప్ నుంచి చూస్తే వ్యూ మొత్తం కనిపిస్తుంది, మొత్తం సీ అంతా చూడొచ్చు అనమాట. సో మేము అదేమొద్దు, జస్ట్ రైడ్స్కి వెళ్దామని చెప్పి ఇప్పుడు రైడ్స్కి వెళ్తున్నాము. అక్కడే రైడ్స్ అనమాట. రైడ్స్కి వెళ్దామని వస్తే ఇక్కడ ఏం రైడ్స్ అవైలబుల్ లేవు గైస్. డిసప్పాయింటెడ్. ప్రైజెస్ గైస్ 20 pounds, 25, 35 pounds. ఎవరైనా ఇంత బట్టి పోతారా అసలు? సో దాని బదులు మేము ఏమైనా తిందాం, మంచిగా లంచ్ చేద్దాం అనుకుని లంచ్ చేద్దామని బయలుదేరుతున్నాం అంతే. సో ఏ రైడ్స్ చేయట్లేదు. ఇప్పుడే పిజ్జా ఆర్డర్ చేశాను గైస్, అండ్ ఒక జ్యూస్ అనమాట. 2 పిజ్జాలో ఒక జ్యూస్ ఆర్డర్ చేస్తాము లంచ్కి. ఇంకా అదే లంచ్ గైస్. ఇప్పుడే లంచ్ అయిపోయింది, బస్ దగ్గరికి వెళ్తున్నాము. బస్ ఏమో 5:30కి స్టార్ట్ అవుతుంది. 5:30 అంటే 6 అయిపోద్ది స్టార్ట్ అయ్యేలోపు. మేము బర్మింగం వెళ్ళిపోయేలోపు ఒక 10:30, 11 అనుకుంటున్నాము. చూద్దాం. నైట్ అయితే 12 o'clock వచ్చామన్నమాట. బస్ దిగి వచ్చి పడుకునేపాటికి 1 o'clock అయిపోయింది. నేను వీడియో ఎండ్ చేయడం మర్చిపోయా, సరే కదా అని చెప్పి మార్నింగ్ ఎండ్ చేస్తున్నా. బై గైస్. ఈ ట్రిప్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. ఈరోజుకైతే ఇంతే, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ వీడియో ఇష్టమైతే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.